నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తాడేపల్లి క్యాంప్ కార్యం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందించడంలో భాగంగా రైతన్నులకు ఇన్పుట్ సబ్సిడీని బట్టన్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానవన అధికారి సిహెచ్ శ్రీనివాసులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన 31,678 మంది రైతులు, వ్యవసాయ రైతులకు 26.22 కోట్లు, ఉద్యానవన పంటలు నష్టపోయిన 867 మంది రైతులకు 50.60 లక్షల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. భీమవరం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో నర్సాపురం, పాలకొల్లు, ఆచం నియోజకవర్గాల సెక్టార్ అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తతో పనిచేయాలని అన్నారు. సెక్టార్ పరిధిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సెక్టార్ అధికారికి పోలింగ్కు వారం రోజుల ముందే మెజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మెజిస్ట్రేట్ పవర్స్ సెక్టార్ పరిధిలో స్వతంత్ర నిర్ణయాలకు దోహదపడతాయని, వాటిలో పోలింగ్ రోజున గొడవలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు, ఎంసీసీ ఉల్లంఘన చర్యలు తదితర నిర్ణయాలను అమలు చేయవచ్చునని అన్నారు. జిల్లాలో మొత్తం 1,461 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 140 మంది చొప్పున సెక్టార్ అధికారులు నియమించడం జరిగిందని అన్నారు. ఒక్కో సెక్టార్ అధికారి సుమారు 10 నుండి 12 పోలింగ్ స్టేషన్ల విధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, నర్సాపురం ఆర్డీఓ ఈఆర్ఓ ఎం అచ్యుత అంబరీష్, పాలకొల్లు నియోజకవర్గ ఈఆర్ఓ కేసీహెచ్ అప్పారాం, ఆచం నియోజకవర్గ ఈఆర్ఓ వి స్వామినాయుడు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు ఎం సన్యాసిరావు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల కోసం త్వరితగతిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో పాలకొల్లు, ఆచం నియోజకవర్గాలకు సంబంధించి భీమవరం శ్రీ విష్ణు కాలేజ్, సీతా పాలిటెక్నిక్ కాలేజ్లో, తణుకు, నర్సాపురం నియోజకవర్గాలకు సంబంధించి విష్ణు కాలేజ్ స్కూల్ నందు ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఈవీఎం భద్రపరచడం కోసం ఎలాంటి లోటుపాటు లేకుండా ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. శ్రీ విష్ణు కాలేజ్ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలు సకాలంలో కల్పించాలని, ఎలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏర్పాట్ల పూర్తిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్తిలి మండలంలో రెవెన్యూ, ట్రాన్స్కో శాఖల పనితీరుపై ఎంపీటీసీలు, సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు అధ్యక్షత జరిగిన మండల సమావేశంలో రెవెన్యూ సమస్యలపై అధికారులు సక్రమంగా స్పందించడం లేదని ఉడదలపాలెం సర్పంచ్ సింగంశెట్టి శ్రీనివాస్, గుమ్మంపాడు సర్పంచ్ వేగ్నేశ్వర సత్యనారాయణరాజులు తెలిపారు. ఎన్నికలు వస్తున్న అవసరమైన పత్రాలు అధికారులు జారీ చేయాలని, ఎన్నికల సాగుతో జాప్యం చేయవద్దని వేగ్నేశ్వర కోరారు. తమ గ్రామానికి చెందిన విచారణ నివేదిక అందచేయాలని ఉడదలపాలెం సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. ఇండ్ల పట్టాల రిజిస్ట్రేషన్లో లబ్ధిదారుడు అందుబాటులో లేకపోతే అర్హుని పేరు రిజిస్ట్రేషన్ చేయాలని లక్ష్మీనారాయణపురం ఎంపీటీసీ అడారి శ్రీనివాసరావు కోరారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు మార్చడంలో ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మీనారాయణపురం, ఈడూరు, వరిగేడ్ ఎంపీటీసీలు శ్రీనివాసరావు, సుంకర్ నాగేశ్వరరావు, అనిశెట్టి తిరుమూర్తులు తెలిపారు. అవసరమైన చోట్ల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. వరిగేడ్లో విద్యుత్ వైర్లు సరిచేయాలని జెడ్పీటీసీ అడ్డాల జానకి కోరారు. వివిధ గ్రామాల్లో స్తంభాల వెంటనే ఏర్పాటు చేయాలని ఏఎంసీ చైర్మన్ బర్నీ ప్రసాద్ కోరారు. మంచిల నుండి కంచుమరు రోడ్డు పనులు చేపట్టాలని ఆ గ్రామ సర్పంచ్ కోరారు. ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులకే పంట బీమా ప్రీమియం చెల్లించడం జరుగుతుందని వ్యవసాయాధికారి రాజేష్ చెప్పారు. పంట నష్టపోయిన 2,375 మంది ఇన్పుట్ సబ్సిడీ మంజూరైనట్లు తెలిపారు. కౌలు రైతులకే రైతు భరోసా 2,000 జమైనట్లు చెప్పారు. అత్తిలి, మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ పరీక్షలు చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు నాగరాజు, చాముండేశ్వరి కోరారు. అత్తిలి కేంద్రానికి ల్యాబ్ టెక్నీషియన్ నియమించాలని అన్నారు. లక్ష్మీనారాయణపురం గ్రామానికి సక్రమంగా రక్షిత నీరు అందేలాగా చూడాలని సర్పంచ్ పొలమరిశెట్టి నాగేశ్వరరావు కోరారు. 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి రమేష్ తెలిపారు. పాలూరు సర్పంచ్ తానుకొండ దయామణి, జడ్పీ కోఆపరేటివ్ మెంబర్ అభిబుద్దీన్, ఎంపీడీఓ వివిఎస్ రామారావు, ఉపాధ్యక్షులు శిరీష తదితరులు మాట్లాడారు. అత్తిలి నుండి తణుకు వెళ్లే రోడ్లు గల సంతాన గోపాల స్వామి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఆలయార్చకుల వాడపల్లి సత్యనారాయణాచార్యులు వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో కళ్యాణం జరిగిందని వంశ పారంపర్య ధర్మకర్త లింగంపల్లి పాండురంగారావు తెలిపారు. మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం లలిత విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. వస్తుందో కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది. అందుకే వివాహం పేటల మీద ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా లక్ష్మీనారాయణ గోవిందుడు అనేటువంటి పేరును పెట్టారు. కాబట్టి తలంబరాలు పసుపు వేలు ఆ శాస్త్రం చెప్పబడటం వల్లే ఆ విధానంగా నా యొక్క వివాహ కాలంలో నేను నిర్ణయించుకున్నా. ఆ సుముహూర్త సమయంలో పరస్పరం ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఈ వివాహ ప్రక్రియ అంతా కూడా ఒక వైదిక మన భారతదేశంలో మాత్రమే ఉంది. సనాతనమైనటువంటి వైదిక అని చెప్పాలంటే రుక్మిణీదేవి ఏమైనా వస్తుందో కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది. వచ్చినటువంటి భర్తలు ఎవరైతే అవకాశం అమ్మాయికి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ముహూర్త సమయం. ఈ సుముహూర్త సమయంలో రామచంద్ర అప్పటిదాకా మిగతా వాళ్ళు ఎవరు నా మొక్కు అక్కడుంది ఎక్కడుంది అందరూ అత్తిలి యానాదుల పొంత అంగన్వాడీ కేంద్రం వద్ద పర్యవేక్షకురాలు కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవం నిర్వహించారు. బేటీ బచావో బేటీ పడావోపై మహిళలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను నిరోధించాలని, బాలికలను బ్రతకనిద్దామని, వారిని చదవనిద్దామని నినాదాలు ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు తులసి, లీలా జ్యోతి, ముచ్చవేణి, ఎన్ వెంకటలక్ష్మి, కనకదుర్గ, జానకి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం పాలిలో ఉమా మల్లేశ్వర స్వామివారి కళ్యాణం గురువారం జరుగుతుందని ఆలయ అర్చకుడు రామేశ్వర మల్లేశ్వర శర్మ తెలిపారు. ఉదయం స్వామివారి గ్రామోత్సవం, సాయంత్రం కళ్యాణం జరుగుతుందని అన్నారు. 8న మహాశివరాత్రి పర్వదినం, చోరోత్సవం, 10న మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతాయని తెలిపారు.
चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः श्रीरुद्राय इदं न मम द्रव्यामवस्तेर्या चरमध्यात्परमदाय अभिघार्य हवे प्रत्यभिघारयते ओम गौरीमि माय सलिलान दक्षत्येकपदे त्वपदे साधुदिष्ट। రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తేతలి కోనాల గ్రామాల్లో ప్రజా దీవెన పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన వారిని కలిసి వారికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని తెలిపారు. సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ నిధులను స్వాహా చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. 2 కండువాలతో వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పేదరికం తగ్గిందని, విద్యారంగంలో ముందున్నామని అన్నారు. అనంతరం దువ్వపల్లె నిద్ర చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, బోడపాటి వీర్రాజు, ఏఎంసీ చైర్మన్ అత్తా కృష్ణవేణి, ఇండుగుపల్లి బలరాం, ఎంపీపీ రుద్ర ధనరాజు తదితరులు పాల్గొన్నారు. మరి పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా స్వాగతం పలుకుతున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అని కోరుతా ఉన్నారు. నువ్వే మాకు జగన్ అన్నా, మళ్ళీ నువ్వే రావాలంటున్నారు. ఇన్ని పథకాలు, ఇన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం ఈ గ్రామానికి వాళ్ళు కేవలం 5,82,00,000 సంక్షేమ అభివృద్ధి చేస్తే ఈ ప్రజలకు రావలసిన శుభ్రంగా దోచుకు తిన్నారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 66,76,00,000 సంక్షేమం అభివృద్ధి చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి, మాకే తక్కువ. నువ్వు ఏం చేసావు? 5 కోట్ల చిల్లర ఈ గ్రామంలో చేసావు. మేము 66,75,00,000 మేము చేసాం ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లోనే. మీరు దాచుకో, దోచుకో, పంచుకో. జన్మభూమి కమిటీలు మీరు. ఇవాళ మా కార్యకర్తలు నిక్కార్చు, నీతివంతులు, నిజాయితీ పరులు. నీ నిజాయితీ ఎక్కడుందో నువ్వు నిరూపించుకోగలదువా? ఒక్క గ్రామంలో, నీ సొంత గ్రామం ఏలుపూరు గ్రామంలో కూడా నువ్వు నిరూపించుకోగలదువా? కేవలం నువ్వు 36 కోట్ల అభివృద్ధి చేస్తే 5 సంవత్సరాల్లో మేము 158 కోట్ల చిల్లర చేశామని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. నువ్వు ఈ నియోజకవర్గంలో 600 చిల్లర కోట్లు చేస్తే మేము 3,300 కోట్ల రూపాయలు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రానికి దశ దిశ జగన్మోహన్ రెడ్డి గారే. మీ చంద్రబాబు నాయుడు స్కాములు బద్దలైన పులిని చూసి నక్క వాతలెట్టుకుందంట. మొన్న సిద్ధం సభను చూసి మీరు తాడేపల్లిగూడెం సభలో పెట్టారు. సిద్ధం సభ 105 ఎకరాలు, మీ తాడేపల్లిగూడెం సభ 21 ఎకరం. ఆ 21 ఎకరంలో మీరు పెట్టింది 10 ఎకరాల్లోనే మీటింగ్ సభ.
కానీ కేవలం 3 జిల్లాలు కలిపి 26,000 మంది రాలేదంటే మిమ్మల్ని ఏ రకంగా సొమ్ము దోచుకుని తిన్నారని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకే రావాలి జగన్, కావాలి జగన్. ఇవాళ అన్ని వర్గాల వారిని అందరికీ సమానంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు కూడా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని కోరుకుంటున్నారు. బీసీలకు ప్రస్తుత వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని తనకు మాజీ శాసనసభ్యుడు ఆర్మూల రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రం మొత్తం మీద వేల సంఖ్యలో బీసీల మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని, చరిత్రలో ఈ మాదిరిగా బీసీలను వేధించిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బీసీల సప్లాన్ నిధులను వేరే అవసరాలకు మళ్లించి వాడేసుకున్నారని లెక్కలతో సహా ఆయన చెప్పారు. బీసీల మొట్టమొదటి శత్రువైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రతి బీసీ సోదరుడి మీద ఉందని ఆర్మూల రాధాకృష్ణ అన్నారు. సకల జనుల చైతన్యం కోసం మాజీ ఎమ్మెల్యే ఆర్మూల రాధాకృష్ణ నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర తణుకు మండలంలో ఉత్సాహవంతంగా సాగుతోంది. బుధవారం మండలంలోని ఎర్రాయి చెరువులో ఆర్మూల రాధాకృష్ణ పాదయాత్ర ప్రారంభించారు. ఊరంతా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి చెరువులో బడుగు బలహీన వర్గాల కాలనీలో ఆర్మూల రాధాకృష్ణ విస్తారంగా పర్యటించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన సీసీ రోడ్లు తప్ప తర్వాత ఏ రోడ్లు పడలేదని స్థానికులు తెలిపారు. రాబోయే కాలంలో ప్రగతిని, సంక్షేమాన్ని కొనసాగిద్దామని ఆర్మూల రాధాకృష్ణ హామీ ఇచ్చారు. రేపటి కోసం పాదయాత్ర కొమ్మవరం గ్రామంలో ప్రవేశించినప్పుడు పండగ వాతావరణం నెలకొంది. మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి పాదయాత్రలో పదం కలిపారు. ఊరిలో జన సైనికులు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆర్మూల రాధాకృష్ణకు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ మాటే మా బాట అని, అరాచక పాలన అంతం చేస్తామంటూ ఫ్లెక్సీలలో వివరించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు సూచించిన తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్మూల రాధాకృష్ణను గెలిపించుకుంటామని జన సైనికులు ప్రతిజ్ఞ పూనారు. పవన్ కళ్యాణ్ సూచించిన ఆర్మూల రాధాకృష్ణ వెంట నడుస్తామంటూ పాదయాత్రలో పదం కలిపారు. టీడీపీ జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా నడుస్తుండటంతో గ్రామం అంతటా జై టీడీపీ, జై జనసేన, జై ఆర్మూల నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆర్మూల రాధాకృష్ణ మాట్లాడుతూ అభిమానిస్తున్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాగల కాలంలో తణుకు గడ్డ మీద టీడీపీ జనసేన ఉమ్మడి జెండాను ఎగరవేస్తామని వెల్లడించారు. సాయంత్రం ఆర్మూల రాధాకృష్ణ పాదయాత్ర వీరభద్రపురం చేరుకుంది. గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ఆయన కాలినడకన పర్యటించారు. గ్రామంలోని యువత, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామం అంతటా విస్తారంగా ఆర్మూల రాధాకృష్ణ తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం పల్లెనిద్రలో భాగంగా వీరభద్రపురంలోని ఆర్మూల రాధాకృష్ణ బస చేశారు. కార్యక్రమంలో తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీతాని మోహన్, చిత్తిక మహేష్, చింతవల్లి సత్యనారాయణ, పీతాని గంగాధర్, దొంగ సాయిబాబా, తోట బుల్లిరాజు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్నీ కూడా ధరలు పెంచేయడం కానీ, కరెంట్ బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ, గ్యాస్ ధరలు కానీ అన్నీ కూడా పెంచేసి విపరీతంగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది. బీసీల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ పెద్ద ఎత్తున చేశారు. అదేవిధంగా బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ 24% రిజర్వేషన్కి తగ్గించి అనేక మందికి స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆదరణ పథకం ద్వారా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిముట్లు ఇచ్చేవారో ఈరోజు అది లేకుండా చేశారు. ఈ విధంగా వీటన్నిటికీ ప్రత్యేకంగా బీసీలకి అభ్యున్నతి కోసం ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి బీసీల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ అరికట్టడానికి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 24% నుంచి 34% వరకు పెంచడానికి ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే ఆదరణ ద్వారా ఏదైతే ఈరోజు పనిముట్లు ఇచ్చేవారో కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి, వారందరికీ కూడా మరలా
అన్నీ కూడా ప్రాధాన్యతను పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా సప్లాన్ నిధులన్నీ కూడా బీసీల అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా ఈరోజు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క, తెలుగుదేశం పార్టీ వెన్నంటున్నారు, అందరికీ కూడా న్యాయం చేసే విధంగా బీసీలకి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. తణుకు మండలం మండపాక 2 గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయంలో ఉన్న కుటుంబాలు వారికి వివిధ రకాల పరీక్షలు, చికిత్సలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స కొరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు సిఫార్సు చేశారు. మండపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ విస్తరణాధికారి ఏఎస్ఆర్ కోటేశ్వరరావు, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ డి రమేష్, డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ బంగారు రవి, డాక్టర్ సాయిగిరి రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఎం యుగంధర్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన్ మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్ల గురించి ఇరవరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామన్ మునుస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై చూపడం లేదని అన్నారు. ఇరవరం మండలంలో అన్ని ప్రాంతాల్లో రోడ్లు గుంటలు పడి పాడయ్యాయని, పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా, ఉపాధి కొరకు ప్రజలు పట్టణ ప్రాంతాలకు చేరాలన్నా నిత్యం ప్రయాసపడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ప్రజల పక్షం డిమాండ్ చేసింది. లేని పక్షంలో ప్రజల సహకారంతో ఉద్యమాన్ని నిర్వహిస్తూ సంబంధిత అధికారుల ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తామని మునుస్వామి తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఇల్లిందపతి సత్యనారాయణ, జి శివయ్య, పి కోటేశ్వరరావు, కె సత్యనారాయణ, పెచ్చెటి సుబ్బారావు, పెచ్చెటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వం పట్టి పట్టణంగా వ్యవహరిస్తుంది. కేవలం ప్రభుత్వం సంక్షేమ పథకాలనే పేరుతోనే బట్టలు నొక్కడమే తప్ప ప్రజల యొక్క జీవన ప్రమాణాలను కానీ రోడ్ల స్థితిగతులను కానీ ఏమి కూడా పట్టించుకోకుండా ప్రమాదంగా ఉంది. ఇవాళ ప్రతి రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది. దీనివల్ల అనేక మందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రాణహాని జరుగుతుంది. ఆ కుటుంబాలు అనాథలు అవుతున్నాయి. అదేవిధంగా ఇవాళ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ రోడ్ల మీద తిరగాలంటే అధిక పెట్రోల్ లాగడం, అలాగే స్పేర్ పార్ట్లు అధికంగా అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా వ్యవహారంగా ఉండలేదు. అందుకే మేము ఈ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇరవరం మండలంలోని అన్ని గ్రామాల్లోనూ R&B రోడ్లు, జిల్లా పరిషత్ పరిధిలో ఉన్నవి, పంచాయతీ పరిధిలో ఉన్న రోడ్ల నిర్మాణాలన్నీ కూడా చేపట్టాలని. ఇవాళ మేము ఎన్నికలకు వెళ్తున్నాం. మళ్ళా మేము 175 సీట్లు మేము సాధిస్తామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నడుం కట్టాలి. ఏవైతే ప్రజలు దీనస్థితిలో ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.